హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. ఈరోజైతే మునుగోడుకి వెళ్ళాలన్నమాట, వడ్లు పట్టించుకోవడం కోసమని. చాలా రోజులు అవుతుంది ఎండబోసి. ఈరోజు పట్టేయడానికి టైం కుదిరిందనమాట. రైస్ మిల్ అయితే మాకు మునుగోడులోనే ఉంది. వడ్ల బస్సాలని ట్రాక్టర్లో తీసుకొని వెళ్ళాలన్నమాట. పిల్లల్ని కూడా తీసుకొని వెళ్తున్నా, ఇంటి దగ్గర ఎవరు ఉండట్లేరు. సో ఈ బస్సాలన్నీ తీసుకొని మునుగోడు మిల్లుకి అయితే వచ్చేసినాము, రైస్ మిల్లుకి అయితే. మొత్తం ఈ వడ్లు మొత్తం 2 పుట్ల వడ్లు అనమాట. పట్టిస్తే ఎన్ని క్వింటాల్ బియ్యం వస్తాయో చూడాలి. ఇవన్నీ ఆ మిల్లు దగ్గర తీసుకొచ్చి వెనక సైడ్ దాంట్లో పోస్తే మిల్లు లోపలికి వస్తాయి అనమాట. చూపిస్తాను. ఇదైతే మిల్లు లోపల అనమాట, రైస్ మిల్లు. ఇక్కడ ఆల్రెడీ అంటే మిల్లు దగ్గర మనం బియ్యం కూడా కొనుక్కోవచ్చు కదా. ఇవన్నీ బియ్యం బస్తాలు, తవుడు బస్తాలు, ఇంకా నూకలు అన్నీ దొరుకుతాయి అనమాట ఈ మిల్లు దగ్గర. ఫస్ట్ టైం నేను కూడా మిల్లుని చూడడం, ఎప్పుడు చూడలేదు. ఎప్పుడైనా వడ్లు పట్టేయాలంటే మా ఆయన వచ్చి పట్టించేదనమాట. ఈసారి ఆయన లేరు, అందుకే నేను పట్టిస్తున్నా. చూడండి లోపల ఎలా ఉందో మొత్తము. ఫస్ట్ టైం చూసిన అనమాట, చాలా పెద్దగా ఉంది. అంటే అస్సలు పాలిష్ చేయలేదు, ఇక్కడ బస్సాలలో వస్తున్నాయి అన్నమాట బియ్యము. ఇవేం పాలిష్ చేయించినాయి అనమాట. అంటే ముందే సాల్ట్ చల్లుకుంటూ ప్యాక్ చేస్తున్నాము. ఎక్కువ రోజులున్న పురుగు పట్టదు అని, లేకపోతే పురుగు వస్తుంది అనమాట. మనం ఇన్ని బియ్యం తొందరగా అయిపోవు కదా, ఒక 2-3 ఇయర్స్ పడుతుంది కాబట్టి పురుగులు వస్తాయని ముందే సాల్ట్ అది చల్లుకుంటూ ఉంటే పురుగు రాకుండా ఉంటుంది. తర్వాత ఈ బస్తాలన్నీ మొత్తం 14 బస్తాలు వచ్చినాయి అనమాట. అంటే దాదాపు ఒక 6-7 క్వింటాల బియ్యం వచ్చినాయి. ఇవన్నీ ట్రాక్టర్లో వేసుకొని మళ్ళీ ఇంటికి వెళ్తున్నాం. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.